వైఎస్ఆర్ ది లీడర్, ప్రజల నుంచి ఎదిగినవాడు, ప్రజల కోసం బతికినవాడు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన క్షణం, తొలి సంతకం చేసిన నిమిషం ఉద్విగ్న భరితం, ఉత్తేజభరితం. ఈ రాష్ట్రంలో రైతాంగానికి చెయ్యబోయే మొదటి సంతకం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. పాతికేళ్లకు పైగా సాగిన రాజకీయ జీవితంలో ప్రజల కోసం పడ్డ ఆరాటం, చేసిన పోరాటం ఫలించిన రోజది. ఎడుగూరి స్పందించి రాజశేఖర్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఆ ప్రజానాయకుడు ఆగలేదు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తలపెట్టారు, అమల్లోకి తెచ్చారు. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజా సమస్యంటూ తలెత్తితే మరుక్షణమే పరిష్కారం చూపే దిశలో వైఎస్ఆర్ 5 ఏళ్ల పాలన సాగింది. మీ అందరి యొక్క ఆనందోత్సవాల్లో పాలు పంచుకుంటూ మీ ముఖంలో ఈ వెలుగు నింపుతున్నందుకు మా జన్మ సార్థకమైందనుకుంటున్నామనే విషయాన్ని సవినయంగా మనం చేస్తున్నాం. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి పథకాలు రూపుదిద్దుకోవడమై ఆలస్యం ఆచరణలో కనిపించేవి. సువిశాల ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో వైఎస్ఆర్ ప్రజా సంక్షేమ ఫలాలు రుచి చూడడం మొదలైంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు సాహో వైఎస్ఆర్ అనేలా 5 ఏళ్ల పాలన సాగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి 80,000 ఎకరాలకు ఖరీఫ్ లోను, 40,000 ఎకరాలకు రబీలోనూ నీళ్లు ఇప్పించగలిగిన పరిస్థితి ఉంది అని అంటే నిజంగా ఈ ప్రభుత్వం భావిస్తుంది మా జన్మ సార్థకమైంది అని చెప్పి భావిస్తున్నాం. అనితర సాధ్యమైన పనులు తలపెట్టడమే కాదు, ప్రజల కోసం తలపెట్టే ఎంతటి పెద్ద పనైనా అసాధ్యమైనదని అందరూ చెప్పినా సరే దాన్ని సాధించటం సులభం అన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫిలాసఫీగా ఉండేది. మనం చేస్తున్నా వెనక్కు తిరిగి చూసుకుంటే 4 సంవత్సరాల్లో ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చకుండా పోయిన విషయం ఒక్కటి కూడా లేదు అనే విషయాన్ని సగర్వంగా చెప్పగలుగుతున్నాం అనే విషయాన్ని, ఒక్క వాగ్దానాన్ని తప్పిపోలేదనే విషయాన్ని, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాం. చెప్పని విషయాలు కూడా, ఆ రోజు మాట ఇవ్వని విషయాల్లో కూడా ప్రజల యొక్క ఇబ్బందులు ఉన్నాయి అంటే ఏమాత్రం వెనకాడకుండా ముందుకు పోయామనే విషయాన్ని మనం